వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఈ నెల 8వ తేదీన సాగర్ కాలువల నీటిని విడుదల చేయగా వినుకొండ ప్రజలకు తాగునీరు కొరకు సింగర చెరువును పూర్తి స్థాయిలో నీటితో నింపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ వినుకొండ సింగర చెరువును సాగర్ జలాలతో పూర్తి స్థాయిలో నింపుతున్నామని తెలిపారు. ఇప్పటికే వినుకొండలోని నీటి సమస్యను పరిష్కారానికి అనేక విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో సాగర్ జలాలను నింపుకోగలుగుతున్నామని, మండు టెండలో ఎండాకాలంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతగా నీటి సరఫరాపై శ్రద్ధ చూపే తమపై నీరు లేవని, నీరు ఇవ్వలేదని దుష్ప్రచారాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వారికి ఈ సింగర చెరువు నీరు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే 1-2 చెరువులు నింపామని, మరో 2 రోజుల్లో ఇంకో చెరువును సైతం నింపి పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మంచినీళ్ళ చెరువులు నిండుతుంటే ఆడ అడ్డం పెట్టాలంటారు, అక్కడ అడ్డం వేస్తామంటారు, అక్కడ కొండ్రముట్ల పోవాలంటారు. ఏంటయ్యా మీ బాధ? మీరు ఎంత బాధపడినా 24 గంటలు బ్రహ్మనాయుడు కాలవ కట్ట మీదనే ఉంటాడన్న సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు మొత్తం పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నింపుతున్నాం. మాకు ప్రజలకి మంచి జరగటమే మాకు కావాల్సింది. మంచి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలు తెలుసుకుంటున్నారు. రోజు మీకు నీళ్ళు వస్తున్నాయి కదమ్మా, మీకు తెలుసు కదమ్మా. ఇంకా ఎక్కువ సమయం ఇస్తామమ్మా. వచ్చిన నీళ్ళు అన్ని విధాలు తెచ్చాం. వాళ్ళకి వాళ్ళందరినీ ఏమనాలో అర్థం కాల, దుష్మానులు అనాలి. ఆ దుష్మానులంతా ఒకటే బాధ, ఒకటే ఏడుపు. నీళ్లు రాకపోతే బ్రహ్మనాయుడు గారికి సరిపోద్ది, ఇప్పుడు కాలువ నీళ్ళు ఇవ్వరు. ఎందుకు అనుకోవాలి? అయ్యాల మీరు మన వినుకొండ ప్రజలందరికీ మంచి జరగాలి, మంచిగా నీళ్ళు అందాలి, మంచిగా వాళ్ళందరికీ సర్వీస్ ఇవ్వాలి అనేది ఇస్తా ఉంటే బాధపడేది ఇక్కడే చూస్తున్నానండి. వాళ్ళంట త్రిమూర్తులు అంట, వాళ్ళు త్రిమూర్తులు అని చెబుతున్నారు. ఇంక మేము ఏం చెబుదాం? మీ త్రిమూర్తులు ఏమైనా పైనుంచి మరి ఏమైనా నీళ్ళు పంపించేదానికి ఉందా? మేము కదా ఈ ప్రభుత్వం వచ్చినాక కదా అందరికీ నీళ్లు అందిస్తుంది అనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు. చెరువు నిండింది, 2వ చెరువు కూడా పెడతారా? ఏం అడ్డుకోవాలంటే అడ్డుకోండి, దానికి ప్రజలే ఇస్తారు మీకు. అంటే మీరు అమ్మ పెట్టలేదంట, ఎవరిని అడగలేదంట. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ అన్యాయం? మీ డాక్టర్ సంస్కృతి కావాలనుకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా? మీ రాజకీయ స్వార్థాల కోసమేనా? నేను రాజకీయం చూడలేదయ్యా. నేను ప్రజలకు మంచి జరగాలనుకున్నానయ్యా. ప్రజలకి మంచి జరగడం కోసము ముఖ్యమంత్రి గారిని అందరినీ కలిసి ఈ వినుకొండ నియోజకవర్గంలో దాదాపుగా 35 చెరువులకి నీళ్లు నింపాలి. నీళ్లు నింపకపోతే జీవాలు, కోళ్ళు, కుక్కలు, నక్కలు, అన్ని పక్షులు, మనుషులు అన్ని కూడా అల్లాడిపోతున్నారు. అందుకే నెల రోజుల నుంచి ప్రయత్నం చేసి సాగరు నీళ్లు ఉన్న నీళ్లను వదిలి అవకాశం కల్పించమని ఏడుకున్నాం. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో మనకు నీళ్లు వదిలారు. ఈ చెరువులన్నీ 30 చెరువులు, నడిగడ్డ చెరువు దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని చెరువులు నింపేదానికి అవకాశం కల్పించామని. మరి ఇది ఓర్చుకోలేకపోతే ఎట్లబ్బా? మీరేదో చెప్తున్నారు, రేపు భీమను నీళ్ళు అంట. నీకెక్కడికి పోతున్నానయ్యా? చూడండి అయ్యా, నీళ్ళు ఇస్తున్నామో లేదో. మీరు ఒక్కటి గమనించండి, మంచి చేసేదానికి, మంచి జరిగేదానికోసం మీరు ఇలా అడ్డుకోవటం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి సాంప్రదాయం కాదు, మంచి ఆలోచన కాదు. మీ మనుషులు మీరందరూ ఎగబడి ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది జరగదు. బ్రహ్మనాయుడు ఉన్నంతసేపు అది జరగదన్న సంగతి మీరు గుర్తు చేసుకుంటే చాలు.